హలో అండి, ఈరోజు మనం ఉండ్రాళ్ళు తయారు చేయడం ఎలాగో నేర్చుకున్నాం. ఉండ్రాళ్ళలో 2-3 రకాలు ఉన్నాయండి. నేను ఇవాళ మీకు ప్లెయిన్ ఉండ్రాళ్ళు, పప్పులో ఉండ్రాళ్ళు, పానకంలో ఉండ్రాళ్ళు నేర్పిస్తాను. ఈ ఉండ్రాళ్ళకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందు బియ్యం పిండి, పెసరపప్పు, బెల్లం, నెయ్యి, ఇలాచి, చిటికెడు ఉప్పు. ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుందామండి. రవ్వకైతే 2 తీసుకున్నాం, పిండికి కాబట్టి 1 తీసుకుంటాం. నీళ్లు ఎంత పిండి తీసుకుంటున్నామో అన్ని నీళ్ళే తీసుకుంటాం. నేను 2 కప్పులు పిండి తీసుకుంటున్నాను కాబట్టి 2 నీళ్లు తీసుకున్నాను. యాజ్ యూజువల్ దీంట్లో కొంచెం నెయ్యి. దీంట్లో ఉప్పు ఎక్కువ అవసరం లేదండి, చాలా కొంచెం అంతే. ఎందుకంటే మనం బెల్లం పానకంలో వేస్తాము, పప్పులోనూ వేస్తాము, అందుకని ఉప్పు ఎక్కువ వేయని అవసరం లేదు. మూత పెడతాము కొంచెంసేపు, నీళ్ళు బాయిల్ అయ్యేంత వరకు. 2 కప్పులు బియ్య పిండి తీసుకోవాలండి మనం. నీళ్ళు బాయిల్ అయిన నీళ్ళు చూద్దాము. బాయిల్ అవుతున్నాయండి. సో ఇప్పుడు ఈ పిండిని నిదానంగా ఇందులో పోసేద్దాం. మనం ఉండలు కట్టకుండా తిప్పాలండి. కలిసింది కదండి, 1 నిమిషం మూత పెట్టి కొంచెం సేపు పెడితే ఈ పిండి బాగా మగ్గుతుంది అనమాట. మూత తీసి చూద్దామండి. ఎక్కువసేపు అవసరం లేదు, 1 నిమిషం 2 నిమిషాలు అలా చాలండి. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి కుడుములకి ఎలా అయితే ప్లేట్లో చల్లారి పెట్టుకున్నామో దీన్ని కూడా అట్లాగే ప్లేట్లో చల్లారి పెట్టుకుని ఉండ్రాళ్ళు చేసుకుందాం. ఇది చల్లారేలోపుగా మనం పప్పులో ఉండ్రాళ్ళకి పప్పు ఉడకబెట్టుకోవాలి. పప్పు ఉడకడానికి టైం పడుతుంది కదా, సో ఇది చల్లారేలోపుగా ఆ గిన్నె పెట్టి పప్పుని ఉడకబెడదాం. మనం 1 కప్పు పప్పు తీసుకుంటామండి, దానికి 2 కప్పులు నీళ్లు పోసేద్దాం. దీనికి పైన మూత పెట్టేద్దామండి. ఈ పప్పు ఉడుకుతూ ఉండేలోపుగా మనం ఉండ్రాళ్ళు తయారు చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని ప్లేట్లోకి తీసేసుకుందాం. మనం చేతులు కొంచెం నెయ్యి రాసుకునండి, దీన్ని బాగా ఇట్లా మ్యాష్ చేసుకోవాలి. చిన్నగా చేసుకుందామండి ఉండ్రాళ్ళు. మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఉందామండి, పప్పు ఉడుకుతుందో లేదో. పప్పు ఉడుకుతుందండి, బాగా మెత్తగా ఉడకాలి. మళ్ళీ మూత పెట్టేద్దాం. అట్లాగే వేరే స్టవ్ తీసుకుని స్టవ్ వెలిగించుకుందాము. ఇట్లా బెల్లం పౌడర్ చేసి పెట్టాను కదండి, కొద్దిగా వాటర్ పోసి దీన్ని బాగా కరిగిన తర్వాత వడపోసుకుందామండి. పప్పు బాగా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు ఉడికింది, ఇంకా కొంచెం ఉడికితే ఇంకా బాగా మ్యాష్ అవుతుంది, బాగుంటుంది. ఇది బెల్లం పూర్తిగా కరిగిందండి. సో మనం ఏమైనా నలకలు అట్లా ఉంటాయి కదా బెల్లంలో, కొంచెం వడపోసేసుకుందాము. మనం ముందుగా ఇలా తయారు చేసి పెట్టుకున్నాం కదండి చిన్న ఉండ్రాళ్ళు. ఈ ఉండ్రాళ్ళని ఈ పప్పులో వేద్దాం. కొంచెం సరిపడా వేయండి, ఎక్కువ వేయ అవసరం లేదు. కొంచెం నిదానంగా తిప్పండి, అది విడిపోతాయండి ఉండ్రాళ్ళు. గరిటతో తిప్పకుండా చాలా వరకు కొంచెం ఇట్లా తిప్పుతూ ఉండండి. అయితే నెమ్మదిగా ఉడకనివ్వాలండి. అట్లా పప్పుతో పాటు ఉండ్రాళ్ళు ఉడితే పప్పు పీల్చుకుని ఉండ్రాళ్ళు కూడా టేస్టీగా ఉంటాయి. ఉండ్రాళ్ళు సైజు పెద్ద అయ్యాయి కదండి, పప్పులో ఉడికి ఇట్లాగే గరిటతో తిప్పొద్దు. గరిటతో తిప్పితే ఇదైపోతాయి, పగిలిపోతాయి ఉండ్రాళ్ళు. తిప్పినా కానీ చాలా నిదానంగా తిప్పాలి. ఒకవేళ మీకు అడుగు అంటుతుంది అన్నప్పుడు చాలా స్లోగా ఇట్లా ఉన్నప్పుడు జస్ట్. మీకు ఇక్కడ ఒక చిట్కా చెప్తానండి నేను. స్వీట్ ఎప్పుడు చేసినా మనం కొంచెం చిటికెడు ఎంతో కది కొంచెం ఉప్పు వేస్తే స్వీట్ ఎన్హాన్స్ అవుతుంది. అట్లాగే కారాల్లో పంచదార వేస్తే కారం ఎన్హాన్స్ అవుతుంది. ఇది స్వీట్ కాబట్టి నేను కొంచెం ఉప్పు వేసానండి. ఇలా పాకం బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లో మనం ఇలాచీ పౌడర్ వేద్దాం. కొంచెం చిక్కగా అయినప్పుడు, ఇవి చిక్కగా అయిందండి, మీకు తెలుస్తుంది ఇలా చిక్కగా వచ్చింది అని.
అప్పుడు ఇది తీసుకొచ్చి పప్పులో కలుపుదామండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది ఉడుకుతున్న పప్పులో కలపాలండి. సరిపడా పోసుకోండి, నేను ఎక్కువే పెట్టాను పాకం. కొంచెంసేపు పాకంలో కూడా ఉడకనిద్దాము. కొంచెం బెల్లం కూడా పీల్చుకుంటే ఉండ్రాళ్ళు చప్పగా ఉండకుండా ఉంటాయి. కొంచెం పలుచగానే ఉంది కదండి, ఇట్లా పలుచుకున్నప్పుడు తీసుకుంటే పెసరపప్పు చల్లారిన తర్వాత గట్టి పడుతుంది. అందుకే ఇలా పలుచకుండా తీసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోండి. ఉండ్రాళ్ళు రెడీ అయినాయండి. కొంచెం నెయ్యి వేసి వినాయకుడికి సర్వ్ చేద్దాం. వినాయకుడికి ఎంతో ఇష్టమైన పప్పులో ఉండ్రాళ్ళు ఇవ్వండి. ఇప్పుడు ఉండ్రాళ్ళు ఒక రకమైన పప్పులో ఉండ్రాళ్ళు అయిపోయింది కదండి. మిగిలిన బెల్లం పానకంలో బెల్లం ఉండ్రాళ్ళు చూపిస్తాను ఇప్పుడు మీకు నేను. సేమ్ ఇలాగే బెల్లం పాకం మరుగుతూ ఉంది కదా, దీంట్లోనే ఇందాక మనం చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు కొంచెం పప్పులో వేసామండి, మిగిలిన ఇందులో వేస్తాం. దీన్ని కూడా అంతే, కొంచెం నిదానంగా. ఇట్లా ఉడుకుతుంది కదండి, మీకు తెలుస్తుందండి ఉడికింది. ఇలా వైట్ పాకం పీల్చుకుని ఇలా కనపడుతూ ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడు కొంచెం నిదానంగా ఇలా తిప్పి ఇలా ఉడికినప్పుడు మనం ఈ పాకం పల్చగా ఉంది కదండి, ఇంత పల్చగా ఉంటే తినలేం కదా. సో దీనికి ఏం చేస్తామంటే మనం ఒక 1.5 స్పూన్ ఆ కన్సిస్టెన్సీ సరిపడగా దీన్ని ఇట్లా వాటర్ని బాగా పిండి కలిపి, మనం కస్టర్డ్ అది పోస్తూ ఉంటాం కదండి, కస్టర్డ్ పౌడర్ కలిపి అట్లాగే ఈ బియ్య పిండిని కొంచెం కలిపి ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలండి. కలిసింది కదండి. ఇప్పుడు దీన్ని మనం పాకంలో పోద్దాం. రెండు నిమిషాలు ఇలా సిమ్లో పెడితే కొంచెం దగ్గరికి వస్తుందండి అది. ఇంకాను నేను ముందుగా ఇలాచీ పౌడర్ వేసాను, చాలా మంది వేసుకుంటారు. మిరియాల పొడి వేసుకున్నా కూడా బాగుంటుందండి, కొంచెం వేస్తాను నేను. పాకంలో ఉండ్రాళ్ళు రెడీ అయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేస్తాను. దీనికి కూడా కొంచెం నెయ్యి వేసి సర్వ్ చేద్దామండి. పాకంలో ఉండ్రాళ్ళు రెడీ అయినాయండి, నెయ్యి వేసి సర్వ్ చేసాం. ఇది కూడా వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాల్లో ఒకటండి. ఇది ఉండ్రాళ్ళు పప్పు ఉండ్రాళ్ళు చేసాం, బెల్లం ఉండ్రాళ్ళు చేసాం. అదే ప్లెయిన్ ఉండ్రాళ్ళు కూడా ఒకటి చేద్దామండి. ఇందాక చేసి పెట్టుకున్నాం కదా ఏ ఉండ్రాళ్ళు, పప్పులో వేసాం, బెల్లంలో వేసాం. మిగిలిన ప్లెయిన్ ఆవిరి మీద ఉడకబెట్టి పెడదామండి. సేమ్ అలాగే స్టవ్ వెలిగించుకుని కుడుములకి ఏ మాదిరిగా అయితే ఉడకబెట్టామో అట్లాగే ప్లేట్కి నెయ్యి రాసుకుని అందులోనే పెట్టాలి. కుడుములాగే వీటికి కూడా స్టీమ్ ఇద్దామండి. స్టీమ్ వచ్చిన తర్వాత ఒక 2 నిమిషాలు సిమ్లో పెడదాం. ప్లెయిన్ ఉండ్రాళ్ళు కూడా రెడీ అయినాయండి. మూత తీద్దాం, తీసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేద్దామండి. ప్లెయిన్ ఉండ్రాళ్ళు కూడా రెడీ అయినాయండి. దాని మీద కూడా కొంచెం నెయ్యి వేసి, ప్రతి నైవేద్యానికి నెయ్యి వేయటం కంపల్సరీ అండి. చూసారు కదండి, పప్పులో ఉండ్రాళ్ళు, బెల్లంలో ఉండ్రాళ్ళు, ప్లెయిన్ ఉండ్రాళ్ళు వినాయకుడికి ఎంతో ఇష్టమైనవి అండి. ఇవన్నీ వీటిని నివేదనగా చేసి వినాయకుడి ఆశీస్సులు పొందుతాం మనం.